బ్రిటన్లో ఖలిస్తానీల ఆగడాలు రోజురోజుకి శృతిమించాయి. తరచూ భారత వ్యతిరేక ప్రదర్శనలతో వార్తల్లో నిలిచే వేర్పాటువాద సమర్థకులు తాజాగా విదేశాంగ మంత్రి జయశంకర్ మీద దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. పైగా జాతీయ పతాకాన్ని అవమానపరుస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. జయశంకర్పై దాడిని భద్రతా ఉల్లంఘనగా ప్రకటించింది. బ్రిటన్ వేర్పాటువాదులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారినా అక్కడి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 6 రోజుల పర్యటన కోసం యునైటెడ్ కింగ్డమ్ కు వచ్చారు. మార్చి 4న లండన్ చేరుకున్న జయశంకర్ 9వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. తన పర్యటనలో భాగంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. వ్యూహాత్మక సహకారం, వాణిజ్యపరమైన చర్చలు, విద్య, సాంకేతికత, రాజకీయ రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై వీరిద్దరు చర్చించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో భారతదేశ వృద్ధి పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. లండన్లోని చాథమ్ హౌస్ లో పలు అధికారిక సమావేశాలు ముగించుకొని జయశంకర్ బయటికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖలిస్తానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు. తమ జెండాలతో నిరసన తెలిపారు. ఆ సమయంలో ఓ దుండగుడు ఏకంగా జయశంకర్ కారు దగ్గరికి దూసుకువచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అనుమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమికొట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. జయశంకర్ పై దాడికి ప్రయత్నించిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి యూకే పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా ఉల్లంఘన దృశ్యాలను మేం చూశాం. వేర్పాటువాదులు, తీవ్రవాదుల దృశ్యాలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావటాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం తగిన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఈ ఘటనను బ్రిటన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. బ్రిటన్లో భారత విదేశాంగ శాఖ మంత్రి పర్యటన సందర్భంగా చాథమ్ హౌస్ వద్ద చోటు చేసుకున్న ఘటనను ఖండిస్తున్నాం. శాంతియుత నిరసన హక్కును బ్రిటన్ సమర్థిస్తున్నప్పటికీ బెదిరింపు ధోరణి, అధికారిక కార్యక్రమాలకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదు అని బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ నియామకాలకు అనుగుణంగా దౌత్యవేత్తలందరికీ రక్షణ కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. సిక్కులకు ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం ప్రారంభమైన ఉద్యమం దశాబ్దాల పాటు పంజాబ్ను వణికిస్తుంది. ఆపరేషన్ బ్లూ స్టార్, ప్రధాని ఇందిరాగాంధీ హత్య ఘటనల తర్వాత ఖలిస్తాన్ ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఆ తర్వాత దేశంలో మద్దతు కరువై ఉనికిని కోల్పోయింది. దీంతో ఖలిస్తాన్ ఉద్యమాన్ని సజీవంగా ఉంచే బాధ్యతను విదేశాల్లోని సిక్కు ప్రవాసులు స్వీకరించారు. నిరంతరం ప్రచారం, ఆర్థిక సాయం, లాబయింగ్ ద్వారా ఖలిస్తానీ ఉనికిని చాటుకుంటున్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఖలిస్తానీ సంఘాలు పనిచేస్తున్నాయి. వీరంతా స్థానిక గురుద్వారాలు, సోషల్ మీడియాను ఉపయోగించుకొని మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటన్లో చాలా కాలంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు పనిచేస్తున్నారు. భారత స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ రోజుల్లో వీరు మన దేశానికి వ్యతిరేకంగా వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించి ఉనికిని చాటుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం ఖలిస్తానీ అనుకూలవాదులు లండన్లోని భారత్ హై కమిషన్ భవన్పై ఎగరవేసిన జాతీయ జెండాను కిందికి దింపి దుశ్చర్యకు తెగబడిన ఘటన తీవ్ర దుమారానికి దారితీసింది. తాజాగా ఖలిస్తానీ మద్దతుదారులు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ లండన్ పర్యటన సందర్భంగా బరితెగించారు. ఏకంగా ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.